దండం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో గురి కొరికేయకండి, చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పోరా బయటికి. నువ్వు రా చెప్తాను. ఏం చెప్తారు మీరు? ఆడు అలాగే అంటాడు కానీ కాలేజీకి వచ్చి ఎలా సార్? సాయంత్రం ఇంటికి రా చెప్తాను. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యూ మిస్టర్ శ్రీనివాస్. ఏం క్వశ్చన్లు కదా, ఈ కుర్రాన్ని నేను అడుగుతాను. కానివ్వండి. అసలు ఈ కాలేజీ బాగా ఓకే, మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? నేను పుట్టక ముందు జరిగిన విషయాలు నాకెలా తెలుస్తాయండి? పట్టుకున్నారా? ఆ రెండో క్వశ్చన్ కూడా అడిగి తగలెట్టండి. పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు? పక్క దేశాల సంగతులు మనకెందుకు సార్? నువ్వు యువత కదా, అసలు యువతరం ఎందుకు చెడిపోతుంది? ఓకుల్లా ఉండిపోవడం ఉంటారు. చదువుకుందామంటే అంటే మందేశాక అసలు దీనికి కారణం ఎవరా అని ఆలోచన వస్తుంది. మనకి సీట్ ఇవ్వనని తన్నాలి. అంటే మా పుల్లారావుని కొడతావా? నేను ఇంకా సీట్ ఇవ్వను అనలేదే. అంటే మాత్రం నేను కొట్టడానికి చేతులు ఎలా వస్తాయా? చేయలేదండి, అందుకే నేను ఎప్పుడు సైకిల్ చేయను, హాకీ స్టిక్ పట్టుకొని తిరుగుతానండి. రామనాథన్ థ్యాంక్ యూ సార్. అతను ఇంకా సీట్ ఇస్తానని లేదు. ఆయనకి మ్యాటర్ అర్థమైందిలేండి. సీట్ ఇచ్చారు. వస్తానండి. నువ్వు వెళ్ళు. రామనాథన్ గారు, ఈ సిటీలో రౌడీలు ఎక్కువైపోయారండి. గౌరీ గారిని కలవాలి. చెస్ ఆడితే ఎత్తులన్నీ తెలుస్తాయి. ఏం అర్థమవుతుంది? యూసఫ్ కూడా ఇల్లు కబ్జా చేశాం కదా, ఆ ఇంటి ఓనర్. మళ్ళీ వీడి సరే రమ్మను. మళ్ళీ చెక్. నీతో ఆడితే నెగ్గలేమన్నా. అందుకే కదా వే నీతో ఆడేది. ఆడు. రండి. నమస్తే అండి. నమస్తే. ఏంటి? మా ఇల్లు మీరు ఆక్రమించారు. అది సోమరాజు గారిదిగా, మీకేంటి సంబంధం? ఆడవే. మేము సోమరాజు గారి వారసులం. అసలు ఈ వారసత్వం వల్లే దేశం ఇలా తగలబడింది. ఎరా బాబ్జీ అన్న, ఎవడో ఒకడు రోజుకి 20 గంటలు కష్టపడి 4 గంటలు పడుకుని నానా చావు చచ్చి డబ్బులు సంపాదిస్తాడు రా. కానీ వాడి వారసులుంటారే, వీళ్ళు 20 గంటలు పడుకుని 4 గంటలు గంతులేస్తూ ఇలా మేము వాడికి వారసులం వీడికి వారసులం అంటూ మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఎలా మీ నాన్నగారికి యావజ్జీవ కారాగార శిక్ష పడి ఆయన ఒక 7 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత ఒకవేళ పోయాడను, అప్పుడు మేము ఆయన వారసులు. మిగతా 7 ఏళ్ల శిక్ష మేము అనుభవిస్తామని వెళ్తారా? ఆస్తులకి